దేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దేశం మొత్తంలోనే గణేష్ చతుర్థిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటే ఆ తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనే చేస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. గతేడాదే ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. కాగా తన రికార్డును మళ్ళీ తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. నగరంలో ఎన్ని గణేశులున్నా ఖైరతాబాద్ వినాయకునికి మాత్రం విశేష ఆదరణ ఉంటుంది. ఈ మహా గణేశుణ్ణి దర్శించుకునేందుకు నగరవాసులే కాదు, దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కాగా అంతటి ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్ వినాయక విగ్రహ తయారీ పనులను ఈరోజు ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి ఉన్న నేపథ్యంలోనే ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు ఈసారి కొలువుదీరే విగ్రహం ఏర్పాటుకు కర్ర పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అయితే గతేడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడు సరికొత్త రికార్డు సృష్టించాడు. కాగా ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు కంకణం కట్టుకున్నారు. అయితే ఈ హైట్తో ఖైరతాబాద్ గణేశుడు తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా 70 అడుగులు పెట్టడం వెనుక స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఖైరతాబాద్లో మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. కాగా ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు.